వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గెలుపు, అది కూడా పిఠాపురం నుంచి. ఒక వేవ్ అయితే కనిపించింది పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అనేక శక్తులు పిఠాపురంలో ఏకమయ్యాయి గట్టిగా చెప్పుకోవాలి అంటే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇండివిజువల్గా గత ఎన్నికల్లో ఆయన ఇండివిజువల్గా వెళ్ళున్నారు, తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక లాంటి చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే కొద్ది రోజులకైనా ఆ పార్టీ నుంచి ఒక సీటే గెలుచుకుంది, అది రాజోలు 2019 ఎన్నికలు. ఆ తర్వాత అతను కూడా వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఆయన వేటాడడం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ. ఆయన ఫ్యామిలీ పరంగా, ఆయన వ్యక్తిగతంగా, ఆయన పెళ్లిళ్ళ వ్యవహారం కానీ, ఆయన ఫ్యామిలీ పరంగా ఆయన పిల్లలను కూడా టార్గెట్ చేయడం కానీ, రాజకీయంగా ఆయన టార్గెట్ చేయడం, చివరికి ఆయన నటించిన సినిమాలను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులు కావాలనుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి మరీ బీజేపీతో అలయన్స్ కూడా కుదుర్చుకొని వచ్చారు. అయినా సరే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో ఆఖరికి వైఎస్ఆర్సీపీ మంత్రుల్లో, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలో కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం దొరికినప్పుడు అప్పుడల్లా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కారు. అటు పవన్ ఫ్యాన్స్లో కూడా ఈ విషయం ఒక కసినైతే పెంచుతూ వచ్చింది. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు, ఆఖరికి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వివాహాల గురించి కూడా ఎన్నోసార్లు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక సీఎంగా తన స్థాయిని దిగి మరీ జగన్మోహన్ రెడ్డి ఇలా టార్గెట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇవంతా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గత 2 ఏళ్లుగా ఆయన గత ఎన్నికల్లో నేను తప్పు చేశాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి తప్పు చేశాను, బట్ ఈసారి ఆ తప్పు చేయనివ్వను అంటూ కూటమికి, అదే ఎస్పెషల్లీ టీడీపీకి ఒక సందేశాన్ని అయితే పంపిస్తూ వచ్చారు. టీడీపీ కూడా ఆ దిశగా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఒకరికొకరు పలు ఇష్యూస్లో మద్దతు తెలుపుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇద్దరం కలిసి ముందుకు వెళ్తాం ఇష్యూస్ మీద అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బట్ పొత్తుల ఖరారుకు మాత్రం కొన్ని రోజుల పాటు ఆ విషయం సస్పెన్స్లో ఉంటూ వచ్చింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు, ఒకవైపు టీడీపీతో పొత్తుల కోసం ఆయన ముందుకు వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఆయనతో చేతులు కలిపారు. అయినా పొత్తుల ప్రకటన మాత్రం రాలేదని అనుకోవాలి. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఆ రోజు అరెస్ట్ కావడం జరిగింది. అదే రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయనకు మద్దతు తెలపడం, బయటకు వచ్చి పొత్తుల విషయంలో అటు బాలకృష్ణను ఇటు లోకేష్ను పక్కన పెట్టుకొని పొత్తుల విషయం ప్రకటించడం మనకు తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఇక చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఒక బీజేపీతో కూడా తమతో పాటు కలుపుకొని కూటమిగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సీట్ల ఎంపిక, ఏదైతే అభ్యర్థుల ఎంపిక మొదలుకొని సీట్ల పంపకాల వరకు చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఉందని అనుకోవాలి. సో ఆ స్థాయిలో రిజల్ట్ కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఒక ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు కానీ, కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నేతలు పవన్ కళ్యాణ్కి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ మాట్లాడారు. ఆల్రెడీ అలయన్స్ కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ నినాదాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 45 సీట్లన్నా షేర్ చేసుకోవాలంటూ కూడా నినాదాలు ఇచ్చున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేశారు ఆయన. అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడా ఈ విమర్శలకు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అదే స్థాయిలో అలయన్స్ కుదుర్చుకున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్తో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో వీళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. అదే స్థాయిలో రిజల్ట్ కూడా కనిపించింది. ఇక ఆయన పోటీ విషయానికి వచ్చేటప్పటికి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. భీమవరం మొదలుకొని గాజువాక దాకా అనేక సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అంచనాలు వచ్చినప్పటికీ ఫైనల్గా ఆయన పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అక్కడి నుంచి ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా, టీడీపీ ఇన్ఛార్జ్గా వర్మ ఉన్నారు. సో ఆయన అదే స్థాయిలో వర్మకు అక్కడ ఫాలోయింగ్ ఉంది, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. వర్మను ఎప్పుడైతే పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారో, వర్మ కానీ ఆయన అభిమానులు కానీ ముందుగా హట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా. వన్స్ పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఎంపీగా పనిచేశారు, రాజ్యసభ సభ్యురాలుగా కూడా టీడీపీలో పనిచేసిన హిస్టరీ ఉంది. ప్రజారాజ్యం నుంచి కూడా ఆమె గెలవడం జరిగింది. అలాంటి ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద ఒక మహిళా అభ్యర్థిని పెట్టినట్లయితే అక్కడ ఆయన ఓటమి సాధ్యమవుతుందనే అంచనాలతో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారు. బట్ అది విఫల ప్రయోగంగా మిగిలింది అనుకోవాలి. ఈ రోజున మనం చూసినట్లయితే అక్కడ ప్రత్యేకించి అంతేకాదు, వంగా గీత ఒక్కదాన్నే కాదు, ఒక మహిళా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమే కాదు, ఈరోజు ముద్రగడ పద్మనాభం లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన తన వైపుకి తీసుకునే ప్రయత్నం చేశారు. ముద్రగడ కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతూ మరీ మాట్లాడారు చాలా రోజులుగా. ఇక జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్గెట్ను ఫాలో అయ్యే క్రమంలో ముద్రగడ చాలాసార్లు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానంటూ కూడా ఆయన సవాల్ విసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అంత కాన్సన్ట్రేషన్ 2014 ఎన్నికల్లో, 19 ఎన్నికల్లో మంగళగిరి మీద ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారో అంతకంటే ఎక్కువ స్థాయిలో పిఠాపురంని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఒక వంగా గీత పేరుతో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఒక ముద్రగడ పేరుతో కాపుల్లో ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇలాంటి చాలా రకమైన ప్రయోగాల్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కాపు మంత్రులు కూడా చాలాసార్లు వెళ్ళి పవన్ కళ్యాణ్కి యాంటీగా ప్రచారం చేశారు.
పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడాన్ని కూడా విమర్శించారు. ఇన్ని రకాలుగా చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తన సంయమనాన్ని అయితే కోల్పోలేదు. పిఠాపురం కంటే ఆయన ఎక్కువగా మిగతా కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఫోకస్ పెట్టి టీడీపీ గెలుపులో కూడా కీలక భాగస్వామి అయ్యారు ఆయన. సో తన గెలుపుని అక్కడ ప్రజలే చూసుకుంటారన్న ధీమాగా ఉన్నారు. ఇక స్వయాన తానే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు అంటూ కూడా గతంలో ఆయన సినిమాలో ఆ డైలాగ్ పెడతాం జరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేదిలో. అదే డైలాగ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి స్వయంగా వెళ్ళడం జరిగింది. వర్మని దగ్గరుండి హక్కును చేర్చుకున్నారు, కన్విన్స్ చేశారు. తన గెలుపులో వర్మ కీలక భాగస్వామ్యం కావాలంటూ కూడా ఆయన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే వర్మ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన ఇన్హిబిషన్స్ కానీ తన అనుమానాలు కానీ అన్నీ పక్కన పెట్టి వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ కోసం అక్కడ వర్మ పనిచేశారు. వీధి తిరుగుతూ ఓటర్లందరినీ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఓటేసేలా కూడా ఒప్పించగలిగారు. సో అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ షేర్ ఉందంటే ఎవరు అది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా కాదనలేని వాస్తవం అని అనుకోవాలి. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ వర్మ కలిసి కట్టుగా అక్కడ పనిచేయడం జరిగింది. ఇక టీడీపీ క్యాడర్ అంతా కూడా మొత్తం తమ ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ వైపు మళ్లించిన పరిస్థితి ఉంది. కాపులు వర్సెస్ కమ్మ అనే ఈక్వేషన్ కూడా చెక్ పెట్టే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే ఓటింగ్ జరిగిందో పిఠాపురంలో కూడా అన్ని కులాలు ఒకే వేదిక మీదకి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ వైపు నిలబడిన పరిస్థితి అయితే ఉంది. ఆ క్రమంలోనే ఒక హ్యూజ్ ఓట్ బ్యాంక్ ఒక హ్యూజ్ ఓట్ షేర్ పవన్ కళ్యాణ్కి సాధ్యమైంది. అందుకని ఈరోజు పిఠాపురం లాంటి ఒక సాలిడ్ సీట్లో కూడా పవన్ కళ్యాణ్ 70,000కు పైగా మెజారిటీతో ఈరోజు విజయం సాధించారంటేనే ఏ స్థాయి విజయం పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదంతా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్న ఈ రోజున ఒక జోష్ అయితే ఒక ఎత్తు అయితే దాదాపు పవన్ కళ్యాణ్ 21 సీట్స్తో పోటీ చేస్తే దాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రత్యర్థులు విమర్శించారు. 40 సీట్లు తీసుకోవాలి 50 సీట్లు తీసుకోవాలి అంటూ. కానీ తాను ఆ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కారణంగానే ఈరోజు 21లో 20 సీట్లను జనసేన గెలుచుకుంది. ఆ ఒక్క సీట్లో కూడా గెలుపు అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. తాను తీసుకున్న అన్ని సీట్లు తన అభ్యర్థులకు కూడా న్యాయం చేయగలిగారు ఆయన. అంతేకాదు ఇక పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. అందుకే ఈరోజు జనసేనలో ఒక జోష్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ కనిపిస్తుందని అనుకోవాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడం ద్వారా తన పార్టీ ఖాతాలో అన్ని సీట్లను ఆయన కైవసం చేసుకోవడం ద్వారా జనసేన రూపంలో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు ఏపీ ఎన్నికల్లోనే అనుకోవాలి. మరి ఇలాంటి వేదిక నుంచి పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే పిఠాపురంలో ఒక క్లీన్ స్వీప్ దిశగా పవన్ కళ్యాణ్ వెళ్ళిన తీరు మాత్రం ఈరోజు జనసేన పార్టీకి కూడా ఒక జోష్ తెచ్చిందనేది వాస్తవం.